అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో హీరోయిన్స్ ఎంతమంది అనే టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. హీరోయిన్ గా దీపికా పదుకొన్ని అఫీషియల్ గా ప్రకటించిన మేకర్స్ ఈ విషయంలో ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో అసలు ఈ సినిమాలో మొత్తం ఎంతమంది నటిస్తున్నారు, వీళ్ళు కీ రోల్స్ చేస్తున్నారా లేక జస్ట్ కామియో మాత్రమేనా అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ అట్లీ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అంతకు మించి అనేలా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ సినిమాలో నటించేటువంటి హీరోయిన్స్ పై మళ్లీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఫిమేల్ లీడ్ గా దీపికా పదుకొనే నటిస్తోన్న ఈ సినిమాలో అసలు ఇంతకీ ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బన్నీ తమిళ హీరోయిన్ దివ్యభారతి ఫోటో. దీంతో అల్లు అర్జున్ అట్లీ సినిమాలో దివ్యభారతి కూడా నటిస్తుందా అనే ప్రచారం జరిగింది. అయితే అల్లు శిరీష్ వెడ్డింగ్ పనుల్లో దుబాయ్ వెకేషన్లో ఉన్నారు బన్నీ. అక్కడ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చిన దివ్యభారతి బన్నీతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకు మించి బన్నీ అట్లీ సినిమాలో దివ్యభారతి నటించడం లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. దివ్యభారతి నటించేది రూమర్ అని తెలియడంతో మిగిలిన హీరోయిన్స్ విషయంలో క్లారిటీ కావాలంటున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్ పార్ట్ అయిందని, షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు వార్తలు వినిపించాయి. అలాగే రష్మిక మందన్న నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్ చేస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. జాన్వీ కపూర్తో పాటు సాయి పల్లవి కూడా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంతమంది హీరోయిన్స్తో అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నారని, సినిమాలో ఈ హీరోయిన్స్ క్యామియో చేస్తున్నారా లేక కీ రోల్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై క్లారిటీ కావాలంటున్నారు ఆడియన్స్.